పంచుకున్న సందర్భంగా హార్డీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ అర్జున్. So that happiness first is to Kalyan Rambabu ఎందుకంటే నాకు యానిమల్ తర్వాత వచ్చే ఫస్ట్ ఆఫర్ ఇది. కో డైరెక్టర్ సురేష్ గారికి ఫోన్ చేసి ఇలాంటి సబ్జెక్ట్ ఇలాంటి క్యారెక్టర్ నేను అనుకున్నా ఏదో విలన్ ఏదో అలా యూజ్ చేశారు. సార్ దిస్ ఇస్ అ పర్ఫార్మింగ్ క్యారెక్టర్ సార్. ఎస్ సార్, కళ్యాణ్ బాబు వాంట్స్ యూ టు డూ ఇట్. హీ స్పెసిఫిక్లీ సెట్ గెట్ దట్ వే. సో థ్యాంక్ యూ బాబు. I owe you my life because today you won't believe it. Yesterday after 7:30 the first show they came out and they called and said పృథ్వీ గారు మీరు సినిమా మొత్తం ఉన్నారండి, టిపికల్ రోడ్, ఈ సినిమా తర్వాత మీరు చాలా బిజీ అయిపోతారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి అందరికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నాది కూడా ఒక మంచి క్యారెక్టర్ నేను కూడా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా దీన్ని డీల్ చేయడం అంటే ఇటువంటి సబ్జెక్ట్ని చాలా, ఎందుకంటే కత్తి మీద స్వామిలాగా ఉంటుంది. ఒక పక్కన ఎమోషన్ పండించాలి, ఒక పక్కన కమర్షియల్గా తీసుకెళ్ళాలి. ఇది చాలా డేరింగ్ స్టెప్ ఒక రకంగా. అటువంటిది ప్రదీప్ ఈ సినిమాని డీల్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. కంగ్రాట్స్ ప్రదీప్. అలాగే రైటర్ డైలాగ్స్ శ్రీకాంత్ కూడా మేము చూస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు దాన్ని ఇంపాక్ట్ తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో. అలాగే బబ్లు నేను కలిపి చాలా సినిమాలు ఆల్మోస్ట్ ఒక 20-30 సినిమాలు చేసేసి ఉంటామేమో కలిసి. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. చాలా కూడా మంచి పర్ఫార్మరు, ఇంకా చెప్పేది ఏమీ లేదు సార్. ఇక అన్నిటికంటే మేము ఎప్పుడు ఎన్ని సినిమాలు ఎన్ని సాంగ్స్ చిరంజీవి గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ మేము చదువుకున్న రోజుల్లో ఎన్ని మూమెంట్స్ సాంగ్స్ కానీ మేము చూసి ఆ సినిమాలు చూసి మేము అంత ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది నేను బిగినింగ్ డేస్లో ఆర్సీఎం అనే సినిమాలో నేను విలన్గా చేయడం జరిగింది. అప్పుడు చూసాను విజయశాంతి గారికి. తర్వాత చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను సెట్లోకి అడుగుతున్నప్పుడు చాలా కొంచెం ఇదిగా చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయశాంతి గారితో చేయబోతున్నాను అని. కానీ అప్పట్లో ఎంత ఎనర్జీగా ఉన్నారో ఇప్పుడు అదే ఎనర్జీ నిజంగా చూసి షాక్ అయ్యాను నేను. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు, మా నందమూరి అభిమానులకు, ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్ళిన మీడియా మిత్రులకు, సోషల్ మీడియాలో మా సినిమా గురించి గొప్పగా చెప్పిన అందరికీ, మా సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఈ వర్డ్ సరిపోవండి. ఎందుకంటే సినిమా రిలీజ్ బిఫోరు చిన్న టెన్షన్ ఉండిందండి. అంటే డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ ప్రేక్షకులు వస్తారా సినిమాకి, కొంచెం తగ్గుతుంది, థియేటర్స్ అన్నీ ఖాళీ అవుతున్నాయి అన్నీ అంటుంటే ఒక చిన్న భయం వేసింది. ఏంటి ఇలాంటి మూమెంట్ మన సమ్మర్ ఇది అని. బట్ ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఉండిందండి నాకు. మంచి సినిమా అందజేస్తే, నేను బింబిసారా అప్పుడు కూడా ఇదే మాట చెప్పాను, మేము మంచి సినిమా అందజేస్తే డెఫినెట్గా హోల్ హార్టెడ్గా మమ్మల్ని ఆదరిస్తానికి, మా ఇండస్ట్రీని ఆదరిస్తానికి తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరూ ఉన్నారు. అది మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మరొక్కసారి కృతజ్ఞత అండి. నమస్కారం చేస్తున్నాను మీ అందరికీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సినిమా గురించి మాట్లాడతానండి, బట్ బాగా హ్యాపీనెస్ ఎక్కడ ఇచ్చిందంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ, మా ప్రొడ్యూసర్ గారు నాతోనే ఉన్నారు రోజంతా. వాళ్ళకి ఫోన్ చేసి, సార్ బై ట్యూస్డే ఆర్ వెన్స్డే మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి వచ్చేస్తున్నాయి, వీఆర్ వెరీ హ్యాపీ. అది మామూలు విషయం కాదండి. అంటే ఈరోజు అతిశక్తి చేసి నేను రేపే అని చెప్పొచ్చు కాదు, వాళ్ళు చెప్పిన విషయం. బై ట్యూస్డే ఆర్ వెన్స్డే వీ ఆల్ విల్ బీ బ్రేక్ ఈవెన్. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. సో ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా సినిమాని సపోర్ట్ చేసినందుకు. నా సొంత బ్యానర్లో నేను చేస్తున్నప్పుడు నాకు ఎంత కంఫర్ట్ ఉంటుందండి. అంటే ఏ విషయంలో అయినా ఎస్ ఇది జరగాలి, ఎవరిని అడగక్కర్లేదు. అంటే అదే పొగరు కాదండి, ఎవరిని అడగక్కర్లేదని పొగరు కాదండి, ఒక నమ్మకం. అది ఒక నమ్మకం ఇచ్చి ఈ సినిమా బాగా రావాలండి, మాకు మంచి పేరు రావాలి అని ఎప్పుడు తపన పడుతూ, ఎప్పుడు నా వెంటే ఉంటూ మమ్మల్ని అందరినీ జాగ్రత్త చూసుకున్న మా ప్రొడ్యూసర్స్ అశోక్ గారు అండ్ సునీల్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. అసలు
I think I immediately want to do a next film with your band only. I'm so happy. నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ కానీ ఇంత క్వాలిటీ సినిమా ఆయన ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఇలాంటిది చేయడం అన్నది రిస్క్ కదా, నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా, ప్రజలు ఒప్పుకుంటారా లేదా అనేక సందేహాలు ఉంటాయి జనరల్గా హీరోలు. అంటే మా ఇమేజ్ ఏమైపోతుంది, అదేమైపోతుంది, ఇదేమైపోతుంది అని ఆలోచిస్తారు, అంత రిస్క్ తీసుకోరు. కానీ ఈ సినిమాలో బాబు అంత రిస్క్ తీసుకుని ఈ లాస్ట్ క్లైమాక్స్ 20 minutes అన్నది ఒక హైప్ క్రియేట్ చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది క్లైమాక్స్, బాబు బాగా చేశారని అంత రిస్క్ చేసిన బాబుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. జనరల్గా ఏ హీరోయిన్ అన్న హీరోయిజం అని చూపించుకోవాలనుకుంటారు, కానీ బాబు కొత్తగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అది జనరల్గా వేరే రకంగా సాక్రిఫైస్లు ఉంటాయి అనుకుంటారు, కానీ బాబు మాత్రం అద్భుతంగా దాంట్లో బ్లెండ్ అయ్యాడు, అసలు అద్భుతంగా చేశాడు అసలు. సో అంత రిస్క్ తీసుకుని ప్రజల దగ్గర ఆయన అభిమానులకి చూపించి వాళ్ళు శబాష్ అన్నారే బాబు, హ్యాట్స్ ఆఫ్ బాబు, నిజంగా నిజంగా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. ఇక ఈ సినిమాకి డిఓపి రామ్ ప్రసాద్ గారు అందాన్ని అంత చక్కగా చూపించారు. కొన్ని సన్నివేశాల్లో నిజంగా ఎంత రిస్క్ ఉన్నా కూడా వైజాగ్లో యాక్షన్ కానీ ఆ బస్తీల్లో కానీ అద్భుతంగా తీశారు. సో వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక ఈ సినిమాలో నా ఫస్ట్ ఫైట్ అన్నది ఇవాళ బాగుంది అని అనేక మంది నాకు అభిమానులు ఫోన్ చేసి, అక్క ఎంత అద్భుతంగా చేశారు అక్క, మీరు ఫైట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలే, కర్తవ్యంలో చేశారు కానీ ఇప్పుడు కూడా ఇలా చేస్తారు అనుకోలేదు అని అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా మహిళలు కూడా ఈ సినిమాకి బాగా వస్తున్నారు, నాకు అనేక చోట్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు. నా ఫ్యాన్స్ కూడా మహిళలు అందరూ అక్క బాగుంది, మేము చూస్తున్నాం సినిమా, బాగా చేశారు. ఇలాగా మహిళలు కూడా బాగా పెద్ద ఎత్తున వస్తుంటే ఇది వాళ్ళ కోసం, ఒక తల్లి కోసం చేసిన సినిమా ఇది. ఒక బిడ్డ తల్లి వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ, ఆ ఫైటు, ఆ విడిపోవడం, ఆ మళ్ళీ సాక్రిఫైస్, ఇవన్నీ కలగలిపిన సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇంత చక్కటి సినిమా మరి మహిళలు చూడకపోతే ఎలాగా, మహిళలు చూస్తున్నారు, వస్తున్నారు, బాగుంది అంటున్నారు. సో ఇవన్నీ పాజిటివ్గా జరుగుతుంది కాబట్టి డే బై డే ఇది ఒక గ్రాఫ్ అన్నది బాగా పెరుగుతూ వెళ్తుంది. అండ్ ఓకే, కొంతమంది కొన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని ఉంటారు, అది వాళ్ళ సంస్కారం, మనం దానికి ఏం చేయడానికి ఏం లేదు. అది వాళ్ళ ఒక సాడిజం అంటారో ఇంకేమంటారో నాకు తెలీదు. ప్రతి ఏ సినిమాకైనా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లకి, అంత కష్టపడి చేస్తున్న హీరోలకి, ఆ టెక్నీషియన్స్కి, డైరెక్టర్లకి ఒక చిన్న అసౌకర్యం కల్పించడం అవుతుంది కదా, ఆ సినిమాని ఇబ్బంది పెట్టడం అవుతుంది కదా. ప్రతి ఒక్కరిని ఇలా బాధ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను, వాంటెడ్గా కొనేది చేస్తున్నారు, నేను చూస్తున్నాను, వింటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పిక్చర్ అయినా, ఏ హీరో సినిమా అయినా కూడా ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం. ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు. బాగున్నది బాగాలేదని, బాగాలేదని బాగుందన్నది వాట్ ఈస్ దిస్, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఈ ఇండస్ట్రీని బతకనివ్వండి. అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఎవరన్నా ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వస్తారు, వాళ్ళని ఆశీర్వదించండి. మీకు నచ్చలేదో చూడొద్దు, క్వైట్గా ఉండి. అంతేగాని సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తారే, వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నాను, దయచేసి ఆపండి. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. ఏ రూపంలోనన్నా మీరు వస్తున్నారు, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. థియేటర్కి వెళ్తే, ప్రజలు వెళ్తే అద్భుతంగా ఉంది అంటున్నారు. ఇంత పాజిటివ్గా చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక పైచాచిక ఆనందం అన్నది తీసుకోవద్దు. మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి. మీకు ఎవరైనా వెనకాల గెలుగుతూ ఎక్కిస్తూ మైండ్ వాష్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెంచా కొట్టుకోండి, కానీ డోంట్ ట్రై టు స్పాయిల్ ద ఫిలిం. ఇది మంచి పద్ధతి కాదు. కొన్ని జీవితాలు పోతాయి. ఓకే, మేమంటే మొత్తం 46 years దాటి వచ్చేస్తాం, కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఎన్ని హోప్స్ పెట్టుకుంటారండి. హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు వాళ్ళ సినిమాని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారే. జీవితంలో మిమ్మల్ని మాత్రం క్షమించకూడదండి. అందుకే దయచేసి కొంచెం కంట్రోల్గా ఉండండి. ఈ చీప్ పనులన్నీ మానుకోండి. సినిమా ఇండస్ట్రీని బతికించండి. అందరు హీరోలు బాగుండాలని, అందరు డైరెక్టర్లు, అందరు టెక్నీషియన్, అందరు ప్రొడ్యూసర్లు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ